హలో అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ వినయ్ కుమార్ అండి. ఈరోజు హార్ట్ అటాక్ గురించి మాట్లాడదామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు హార్ట్ అటాక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, వయసుతో సంబంధం లేకుండా 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ హార్ట్ అటాక్‌లు ఎక్కువైపోయినాయండి. సడన్‌గా ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతున్నారు యూత్ అందరూ. దానికి గల కారణాలేంటి? వాటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. గుండె. అసలు ఈ హార్ట్‌కి ఎందుకు అంత ఇంపార్టెన్స్? మన హ్యూమన్ బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. బ్రెయిన్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది. కానీ ఈ హార్ట్‌కి ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది హార్ట్. మన జీవితం ఎండ్ అయ్యేటప్పుడు చివరగా ఆగిపోయేది కూడా హార్ట్. సో హార్ట్‌తో స్టార్ట్ అయ్యి హార్ట్‌తోనే ఎండ్ అవుతుంది మన జీవితం. కాబట్టి అంత ప్రాముఖ్యత ఉన్న గుండెని కాపాడుకోవడం మన బాధ్యత. ఒక 30-40 ఇయర్స్ ముందు చూసుకుంటే 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దానికి గల కారణాలు ఏంది? చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తారు, హెల్తీగా ఫిట్గా ఉంటారు, హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, స్మోకింగ్ చేయరు, డ్రింకింగ్ చేయరు, ఏ హ్యాబిట్స్ ఉండవు, అయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎందుకు హార్ట్ అటాక్లు పెరిగాయి? ఒకప్పుడు ఎందుకు హార్ట్ అటాక్లు లేవంటే, మీ ఊర్లో మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలవాట్లు ఏముంటుండే, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఏ టైంకి పడుకునేవాళ్ళు, ఏ టైంకి లేచేవాళ్ళు, ఇవన్నీ ఒకసారి కనుక్కోండి. సో వాళ్ళకి ఫోన్లు ఉండేవి కాదు, కార్లు, బస్సులు, బైక్స్ ఇవన్నీ ఏవి ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడక. రోజుకొక అర్ధగంట నడిచినా మన జీవితకాలం 10 సంవత్సరాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం పక్కింటికి షాప్కి వెళ్ళాలన్నా కూడా బైక్ తీసుకొని వెళ్తున్నాం. సో ఫస్ట్ కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ప్రధాన కారణం హార్ట్ అటాక్కి. హార్ట్ అనేది కనురెప్పపాటు కూడా ఆగకుండా జీవితకాలం పనిచేస్తూనే ఉంటుంది. అలాంటి హార్ట్కి మనం ఒత్తిడి ఇవ్వకూడదు. సో సెకండ్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? స్ట్రెస్ లేకుండా జీవితం ఉండదు. ఎవరిదైనా ఉంటుందా? స్ట్రెస్ ఎందుకు? స్ట్రెస్ లేకుండా జీవితం ఎలా సాధించాలి? చిన్న జాబ్ చేయాలన్న స్ట్రెస్, మనీ సంపాదించాలన్న స్ట్రెస్, ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లం అయినా స్ట్రెస్, ఇంటోళ్ళతో స్ట్రెస్, బయటోళ్ళతో స్ట్రెస్, టోటల్ లైఫ్ ఈ స్ట్రెస్. సో స్ట్రెస్ లేకుండా బతకొచ్చా అంటే కష్టం. స్ట్రెస్ లేకుండా బతకడం కష్టం. కానీ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ బతకచ్చు. ఎలా కంట్రోల్ చేయాలంటే, డాగ్ ఉంటుంది కదా అండి, కుక్క, నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. అది దాని జీవితకాలం 20 సంవత్సరాలు. అది 20 సంవత్సరాలు బతుకుతుంది. మనుషులు నిమిషానికి 16-18 సార్లు శ్వాస తీసుకుంటారు. వాళ్ళ జీవితకాలం 70-80 సంవత్సరాలు. తాబేలు చూసారండి ఎప్పుడైనా? కొన్ని తాబేళ్ళు 200-300 సంవత్సరాలు బతుకుతాయి. అది నిమిషానికి శ్వాస తీసుకుంటుంది. ఎన్నిసార్లు తెలుసా? 2 లేదా 3 సార్లు. కుక్కను చూసారా? ఎప్పుడు రెస్ట్లెస్, ఎప్పుడు స్ట్రెస్లో ఉంటుంది. అది ఆని మీద మొరుగుతుంది, వీడి మీద మొరుగుతుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఎప్పుడు ఆయాసపడుతూ ఉంటుంది కుక్క. దానికి రెస్ట్ ఉండదు, స్ట్రెస్లోనే ఉంటుంది. తాబేలు మెల్లిగా బయటకు వస్తుంది, ప్రశాంతంగా బతుకుతుంది, చిన్న చిన్న అడుగులు వేస్తుంది. సో ఇది తాబేలు జీవితం. ఎందుకు అది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, ఎందుకు మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం అంటే స్ట్రెస్. సో మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయొచ్చు. మరీ తాబేల్లాగా 2-3 సార్లు కాకపోయినా ఆ 16-18 అనే కౌంటు 10 సార్లకు తీసుకురావచ్చు. 10-12 సార్లు స్లోగా శ్వాస తీసుకొని స్లోగా వదిలేసి, రోజంతా ఇదే పని చేయలేం కాబట్టి రోజుకు ఒక 1/2 అవర్, 20 మినిట్స్ ఇచ్చేసుకోవచ్చు. సెకండ్, ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఆహార అలవాట్లు. మనం ఏం ఫుడ్ తింటున్నాం అనేది చాలా మ్యాటర్స్ అండి మన లైఫ్లో. మనం ఏం తీసుకుంటున్నాం మన స్టమక్లోకి అనేదే మన బాడీ మొత్తం. మనం ఏం తింటే
మనం ఏం ఆలోచిస్తే మనం అది. సో ఒకప్పుడు ఫుడ్ ఉండేది కాదు జనాలకి. మీరు అడగండి, మీ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు ఉంటే అడగండి, ఎన్నిసార్లు తినేవాళ్ళు? కొందరైతే రోజుకు ఒక్కసారి 2 సార్లు తినేవాళ్ళే ఉన్నారు. 3 పూటల వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు. ఒక్కసారి తిని రోజంతా పని చేసేవాళ్ళు. మరి ఒక్కసారి తిని రోజంతా ఎట్లా పని చేసేవాళ్ళు? ఇప్పుడు మనం 3 సార్లు టైంకి ఆకలేస్తుంది కదా అంటే వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది. వాళ్ళు తీసుకునే ఫుడ్ రోజుకి ఒక్కసారే తిన్నా సరిపోతుండే, అంత గట్టి ఫుడ్. మనం ఇప్పుడు తినేది ఏముంది? మొత్తం షుగర్స్, ఈజీ డైజెస్టబుల్, ఈజీగా మళ్ళీ ఆకలేస్తుంది. సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తినాలి అందరు రోగులే. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏ జంతువు కూడా 3 సార్లు తినాలి, 4 సార్లు తినాలి, 5 సార్లు తినాలని రూల్ పెట్టుకోలేదు. వాటికి ఆకలైనప్పుడే తింటాయి. చూడండి, మీరు ఏ జంతువు అయినా తీసుకోండి, ఇన్నిసార్లు తినాలి, నేను సాయంత్రానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి స్టోర్ చేసుకో. ఆకలేస్తే తింటాయి, దాహం వేస్తే తాగుతాయి. మనలాగా రోజుకు 4 లీటర్లు తాగాలి, రోజుకు 5 లీటర్లు తాగాలి, టైం టేబుల్ పెట్టుకొని అలారం పెట్టుకొని ఇలా బతికేస్తుంది హ్యూమన్ లైఫ్. సో జంతువులకి ఎవరికి హార్ట్ అటాకులు రావు, మనకే వస్తాయి. వాటికి స్ట్రెస్ లేదు. ఆహార అలవాట్లు, ఒక జంతువు ఒక ఫుడ్ తీసుకుందంటే పుట్టినప్పుడు చచ్చేదాకా అదే ఫుడ్ తింటుంది, గడ్డే తింటాయి. వేరే జంతువులు వాటి అలవాట్ల ప్రకారం వాటి ఆహారాలు తీసుకుంటాయి. కానీ రోజుకు ఒక ఫుడ్, ఒకరోజు ఫ్రైడ్ రైస్, ఒకరోజు ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ ఫ్రై, ఒకరోజు ఇంకేదో జంక్ ఫుడ్, ఇలాంటివి తినవు జంతువులు. కాబట్టి వాటి హార్ట్ అటాక్ లేదు. మన పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అంటే వరకు చాలామంది తెలియదు. ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఆయిల్ వాడేవాళ్ళు కాదు, వాడిన న్యాచురల్ నూనె, న్యాచురల్ ఆయిల్ వాడేవాళ్ళు. న్యాచురల్ ఫుడ్ ఇంట్లో వండుకున్నది, షుగర్స్ లేకుండా, కారాలు, మసాలాలు, సాల్ట్ ఏవి లేకుండా తయారు చేసుకునేవాళ్ళు. అది మాత్రమే తినేవాళ్ళు. కాబట్టి హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు మనకు టేస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఎందుకు ఫుడ్ బతకడం కోసమే కదా, ఎందుకు ఇన్ని రకాల టేస్ట్లు అంటే, అరే నీకు టేస్ట్ బడ్లు లేవు, నీకు అసలు టేస్టే తెలీదు, నువ్వు అసలు నీ జీవితాన్ని బతకట్లేవు. జీవితాన్ని బతుకుతున్నది మీరు కాదు, ఏం తినకుండా ఉన్నోడే బతుకుతున్నాడు ప్రశాంతంగా. అది. సో నెక్స్ట్ మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఇదైతే ఇప్పుడు 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు అసలు క్లాసెస్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా తీసుకుంటున్నారండి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ అయితే ఆపేసేయండి బ్రదర్, నాట్ రికమెండెడ్. స్మోకింగ్ వల్లనే చాలా వరకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి యంగ్ ఏజ్లో, కాబట్టి ఆపేసేయండి. డ్రింకింగ్ కూడా కంప్లీట్గా మానలేరంటే ఒక మోతాదులో తీసుకోండి. పక్కోడు 4 బీర్లు తాగుతున్నాడు, నేను 8 తాగుతా, ఇది కాదు. 4 తాగినోడు గొప్ప కాదు. ఇప్పుడు 4 బీర్లు తాగుతున్నప్పుడు నువ్వు పక్క నుండి నువ్వు ఒక బీర్తో ఆపేసావు అనుకో, అది గొప్ప. కుదిరితే సగమే, అది గొప్ప. నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది? అన్నెసెసరీ ఫుడ్ వల్ల వస్తుంది. అన్నెసెసరీ ఆయిల్స్, ఇంతింత ఆయిల్ వేసి టేస్ట్ కోసం, దీనివల్ల కొలెస్ట్రాల్. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మన చేతిలో ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సాల్ట్ రోజుకి ఒక 2 టేబుల్ స్పూన్లు, 3 టేబుల్ స్పూన్లు తినాలనుకుందాం. 3 పూటల 3 కర్రీలు, సో 3 9 టేబుల్ స్పూన్లు. ఇంత సాల్ట్ తీసేసుకుంటున్నారు. అంత సాల్ట్ తినడం వల్ల హార్ట్ అటాక్ రాకుండా ఎందుకు ఉంటుంది? సాల్ట్ డైరెక్ట్ వెళ్ళి బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల గుండెకి ఒత్తిడి, ఆ గుండె ఒత్తిడి భరించి ఏదో ఒక రోజు కొలాప్స్ అవుతుంది, అదే హార్ట్ అటాక్. సో బ్లడ్ ప్రెషర్, షుగర్, ఒబీస్. చాలామంది ఇష్టం వచ్చిన ఫుడ్ తిని ఓవర్ వెయిట్ ఉంటారు. 80 కేజీలు, 90 కేజీలు, కొంతమంది 100, 110 కేజీలు కూడా ఉంటారు. సో ఈ ఒబీస్ని కంట్రోల్ చేసుకుంటే 5 నుంచి 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు తగ్గినా కూడా మనకు షుగరు అండ్ బీపీ కంట్రోల్ అవుతాయి. అవి కంట్రోల్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ కొలెస్ట్రాల్. ఈ 5 థింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు. కొందరు అంటారు, నేను బయట ఫుడ్ తిన్ను, ఫిట్గా ఉంటా, జిమ్కి వెళ్తాను,
ఇప్పుడు పక్కింటోడు జిమ్‌కెళ్ళి వాడికి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, అరే జిమ్‌కెళ్ళి ఏం లాభం? వ్యవసాయం ఈ వ్యాయామం చేసినా కూడా హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. ఇప్పుడు చేసి ఏం లాభం? సో, నేను చెయ్యను. ఈ కంక్లూజన్‌కి వచ్చేస్తారు. సో, అన్నీ హెల్తీగా ఉండి, మంచి డైట్ తీసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఫిట్‌గా ఉండి, అయినా కూడా హార్ట్ అటాక్ వస్తుందంటే, వాళ్ళ లైఫ్‌లో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటుంది. దాని పేరే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది ఎంత డేంజర్ అంటే, ఎప్పుడో 30 సంవత్సరాలప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేసి, 20 సంవత్సరాలకి ఆల్కహాల్ స్టార్ట్ చేసి, వాడు రోజు తాగుకుంటూ, తినుకుంటూ కూడా 70, 80 సంవత్సరాలు బతికేస్తున్నారు. చాలామంది ఉన్నారు అలాంటోళ్ళు. కానీ ఈ స్ట్రెస్ కంటిన్యూగా క్రానిక్ స్ట్రెస్ అంటారు. ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది కంటిన్యూగా 20, 30 ఇయర్స్ ఉందనుకో, కంపల్సరీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ 5 హ్యాబిట్స్ కంటే కూడా, ముందు చెప్పిన 5 హ్యాబిట్స్ కంటే కూడా ఈ స్ట్రెస్ అనేది చాలా డేంజర్. సో, ఆ స్ట్రెస్ తగ్గించుకోండి. ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే రోజు వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. దానివల్ల డే అంతా కొంచెం హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉంటది. చిన్న చిన్న వాటికి ఆలోచించడం మానేసేయండి. చిన్న చిన్న థింగ్స్‌కి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, పక్కింటోడన్నారు, ఎదురింటోడన్నాడు, ఇవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే ఎవడు ఏమన్నా కూడా ఒకరోజు మనం అందరం తెలుసు కదా పోతాం. సో, పోయేంత వరకి ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం గడపాలి. మనం 1000 సంవత్సరాలు బ్రతకలేం బ్రదర్ ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు స్ట్రెస్ తీసుకొని, మనీ ఎర్న్ చేసేసి, ఆస్తులు కూడబెట్టుకొని, ఎనకాతల ఇంతేసుకొని, ఎంత చేసినా కూడా మన జీవిత కాలం పెరగదు. కుదిరితే ఇంకా తగ్గుతుంది. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని గుండెని కాపాడుకోండి. థ్యాంక్ యూ.